నల్గొండ జిల్లా ముకుందాపురం సాగర్ కాలువలో పడ్డ కారును బయటకు తీశారు అధికారులు. కారులో పుల్లయ్య భార్య పద్మ మృతదేహం లభ్యం కాగా నీటి ప్రవాహంలో పుల్లయ్య మృతదేహం కొట్టుకుపోయినట్లుగా అధికారులు తెలిపారు. పుల్లయ్య మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. నల్గొండ జిల్లా ముకుందాపురం సాగర్ కాలువలో పడ్డ కారును బయటకు తీశారు అధికారులు. కారులో పుల్లయ్య భార్య పద్మ మృతదేహం లభ్యం కాగా నీటి ప్రవాహంలో పుల్లయ్య మృతదేహం కొట్టుకుపోయినట్లుగా అధికారులు తెలిపారు. పుల్లయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, నిర్మల్ మండలం ముకుందాపురం వద్ద జరిగినటువంటి కారు ప్రమాదంలో ప్రస్తుతం అయితే దంపతులు పుల్లయ్యతో పాటు ఆ పుల్లయ్య భార్య పద్మ కూడా ఆ కాలువలోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా చనిపోయారు. కాకపోతే కారును వెలికి తీసినటువంటి క్రమంలో పద్మ మృతదేహం ఒకటి మాత్రం కారులో ఉన్నది. పుల్లయ్య మృతదేహం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కారులోనే చిక్కుపోయినటువంటి పద్మ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గజాధికారులతో పాటు ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారుల బృందంతో ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాకపోతే ఎడమ కాలువలో ప్రస్తుతం అయితే 5,000 క్యూసెక్ల వరకు కూడా నీటి ప్రవాహం ఉన్నటువంటి నేపథ్యంలోనే దాదాపు అది ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు కూడా రాత్రి ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే ఆ దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోయి ఉండొచ్చన్న ఉద్దేశంతో కింద ఉన్నటువంటి మత్స్యకారులతో పాటు ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు, అదే సమయంలో రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులతో పాటు లష్కర్లను కూడా అలర్ట్ చేసి పుల్లయ్య మృతదేహం కోసం అయితే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే నిన్న సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి కారుని తప్పించబోయి వీళ్ళు పుల్లయ్య దంపతులు ప్రయాణిస్తున్నటువంటి కారు ఎన్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లడం, అదే సమయంలో ఆ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తున్నటువంటి క్రమంలోనే అతని అరుపులు విని ఆ స్థానికులు గమనించి డ్రైవర్ని అయితే ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం కాపాడినటువంటి స్థానికులు ఆ తర్వాత దంపతులు పుల్లయ్యతో పాటు పద్మను కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా పూర్తిగా నీటిలో మునిగిపోవడం, అదే సమయంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే స్థానికులు ఆ రక్షించేటువంటి చర్యలు మాత్రం ఫలించినటువంటి నేపథ్యంలోనే ఇద్దరు కూడా చనిపోయి ప్రస్తుతం అయితే పద్మ మృతదేహం అయితే బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.